రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తును నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి ఎదుట దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలా విశాలమైన వాక్యం ఇది. దాదాపుగా మీరు ఈ వాక్యాన్ని ఒక 2-3 నెలల ధ్యానం చేయొచ్చు. అందులో 2-3 మాటలు చెప్తా ఈరోజు మీకు నేను. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ 3 మాటల్లో 3 విలువలు ఉన్నాయి, 3 క్రియలు ఉన్నాయి. ఈ లోకం, ప్రపంచం దేనిలో పతనం అవుతుందో తెలుసా మీకు? ఈ ప్రపంచం దేనిలో పతనం అవుతుందో తెలుసా? నైతిక విలువల్లో పతనం అవుతా ఉంది. అందుకనే 4 సంవత్సరాల పిల్లను 25 సంవత్సరాలు రేప్ చేస్తా ఉన్నాడు. తన భార్యను 36 ముక్కలు కోసి 36 ప్రాంతాల్లో విసిరి పడేశాడు. నైతిక నియమాలు తుంగలోకి వెళ్ళిపోతా ఉన్నాయి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతా ఉంది, నిస్సారం అయిపోతా ఉంది. ఇలాంటి ప్రపంచంలో ఈ క్రైస్తవులు నైతిక విలువలను తమ బ్రతుకులలో చూపించేవారిగా, వెలిగించేవారిగా ఉండాలి.